అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం. అరే రే ఏమిటయ్యా అది శేషుబాబు, ఏమిటా పని? విరిగిపోతే విరిగిపోనండి తాతయ్య గారు, ఇల్లు మంది కాదు కదా. ఇల్లు మంది కాకపోతే గేట్ ఇరిగితే అడ్డమైన వాళ్ళు లోపల జొరబడతారు. సరే ఏంటి తాగేది? పాలు. పాలా? ఈ వయసులో ఏం తాగినా తిరిగి కుర్రోడు అవలేరు. ఓయ్ ఎవరు నువ్వు? ఏ కనబడడం లేదా? పని మనిషిని. పని మనిషివా? ఏంటా తొడవడం? తుడుస్తున్నావా లేక పాముతున్నావా? ఒక్కో పని ఇంతసేపు చేస్తే ఎలా? తొందరగా చేయి. మా అమ్మ ఎక్కడా? ఎరా ఈ హై క్లాస్ పని మనిషి ఎక్కడిది? తనే వచ్చింది పని చేస్తానని. ఏ గంగా, తుడిచిన చాలు గాని వెళ్ళి అంట్లు తోపో. అలాగేనండి. ఒరే బాబు, నువ్వు పని మనుషుల మీద అజమాయిషి చేకు. ఉత్తుత్తినే మానేస్తున్నారు. ఈ ఇంట్లోకి వచ్చిన పని మనుషులందరికీ పొగర్లు ఎక్కువైపోతున్నాయిరా. వచ్చేటప్పుడు బానే ఉంటున్నారు, తర్వాత ఏమవుతుందో అర్థం కావట్లేదు. మంగ మీద నేనేం అజమాయిషి చేయలేదే, ఎందుకు మానేసింది? నేనే తీసేశా. ఏ ఎందుకు? చాలా భరించాన్రా దాన్ని. ఉండే కొద్దీ మరీ శృతి మించిపోతోంది. పొలం వెళ్తున్నప్పుడు మంగ ఏం చేస్తుందో తెలుసారా నీకు? నాతో సమానంగా వెనక దర్జాగా కుర్చీలో కూర్చుంటుందిరా. అది ఎంత ధైర్యంరా దానికి. నీ మంచితనం అది అర్థం చేసుకోలేదు. నీకు వెనకాల కూడా కళ్ళుంటాయన్న సంగతి అది తెలుసుకోలేకపోయింది. లేకపోతే నా దగ్గర దాని వేషాలు. ఈ పనోళ్ళందరికీ వచ్చిన తర్వాతే పొగరు పెరుగుతుంది. ఈ అమ్మాయి ఏంటి ముందే పొగరబోతులా ఉంది? అదే పని చేస్తానని వచ్చిందిగా. చూద్దాం 4 రోజులు. నచ్చితే సరే, లేకపోతే పంపించేద్దాం. ఎక్కడికి? తాతయ్య దగ్గరికి రా. ఉన్నారా కింద? ఉన్నాడు. చిన్నపిల్లాళ్ళ పాలు తాగుతున్నాడు. ఉయ్యాలతోటి కొనియమంటాడేమో అడుగు. అందులో పడుకొని చిన్నపిల్లాళ్ళ పాలు తాగుతూ గేటు కాపలా కాస్తాడు. ఏంటి తెగ పోసు కొడుతున్నావు? అదే మరి, నువ్వు పని మనిషివి, నేను యజమాన్ని. ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. మీ అమ్మ ఎదురుగుండానే పని మనిషిని. తాతయ్య గారు 3 రోజుల నుంచి కనిపించట్లేదు. పేరుకు మాత్రం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఈ ప్రసాద్ గారిని నమ్ముకుంటే పొలం అంతా వల్లగాడు చేసేట్టున్నాడు. అందుకనే ప్రతి పని దగ్గరుండి చూసుకుంటున్నాను. 3 రోజుల క్రితం చెప్పారు కదా, బాగా ఆలోచించి చెప్తానని. ఏం చేశారా విషయం? ఓ అదే, ఒక పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడమన్నారు పెద్దలు. అలాగే 100 మార్గాలు కూడా చూపించారు. 100 మార్గాలొద్దు, ఏదో ఒక మార్గం చెప్పండి చాలు. భారం అంతా కుమార్ రాజా మీద వేసావు కదా, అందుకనే నేను ఊరుకున్నాను. కుమార్ రాజా చాలా పెద్దవారు. ఆయన తీర్పిస్తే తిరిగి ఉండదని మీరే కదా అన్నారు. అందుకే ఇంటికి పిలిచాను. ఏదో మాట వరుస కన్నానులే. సల్లపల్లిలో ఆయనంతో, ఒక్కలగడ్డలో నేను అంతే. ఎవరి ఊర్లో బలం వాళ్ళకుంది. మీ బలాబలాల సంగతి అలా ఉంచండి. ఇంకో ప్రమాదం ముంచుకొస్తోంది. అదేంటో తెలుసా? ఏమిటది? సాయినాథ్ అంటే ఎవరు? సాయినాథ? ఆయన ఎవరు? ఒక్కలగడ్డలో డాక్టర్ చదువుతున్నాడు కదా. ఓహో, కామేశం దత్తుడా? అవును. ఇప్పుడు వాడి గొడవ ఎందుకు? ఆ దమయంతికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంట కదా. దమయంతో పెళ్ళే? వాడొక బికారోడు. కామేశం ఇంట్లో పెట్టుకుని ఇంత ముద్ద పడేసి చదివిస్తున్నాడు వాడిని. నిజంగా తెలుసా మీకేదంతా? నా మీదొట్టు. నమ్ముతావా? తెలియంది ఎందుకు చెప్తాను రంగాజమ్మ, నన్ను నమ్ము. సరే అయితే, దమయంతితో నా కొడుకు పెళ్లి విషయం మాత్రం అటు ఇటు జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా జరిగి తీరాలి. అది నా ఇంటి గోడలై నా ఇంటి గుమ్మం తుడవాలి. కింద ముసలాడెవరు? తాతయ్య గారని మాకు బాగా కావాల్సిన వారులే. కావలసిన వారా? అవును, ఆయనతో కూడా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అయ్యయ్యో, ఆల్రెడీ చిన్న జలకిచ్చానే. ఇచ్చావా? కొంప అంటించేసావు. గుండు వెళ్ళి మేనేజ్ చేసి వస్తా. ఏయ్ తొందరగా రా. ఇంతకాలం కుమారరాజు వారు ఏం చేస్తారో, ఎలా నిర్ణయిస్తారో ఎదురు చూస్తున్నాం. ఇంకొంతకాలం చూద్దాం. ఎందుకంటే నా వల్ల కాదని చెప్పి ఆయన నోటి నుంచి వచ్చిందాకా అయితే
అప్పుడే డిసైడ్ చేయొచ్చు మన మ్యాటర్ని. ఏం చేసినా మన చేతికి మట్టి అంటకుండా ఉండాలి. ఆ సంగతి వేరే చెప్పాలా? ఏది జరిగినా మన ఇద్దరి పరువు కలిగిపోతుంది. సరే, 2 రోజుల్లో మీరు ఆ సంగతి చూడండి. మరీ లేటు కానివ్వద్దు. మళ్ళీ ఎక్కడికి రా బయలుదేరావు? తాతయ్య గారితో పనుందిలేమ్మా. సరే. తాతయ్య గారు పొద్దు నిండా తాగారా పాలు? శేషబాబు మరీ వేళాకోళం నువ్వును. నేను ఊహించిన దానికంటే బాగానే ఆడుతున్నావు నువ్వు. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? ఎత్తు వేయాల్సింది నువ్వే. మీరేం జరిపారు? చెప్పను. బా హాయ్ నిమ్మి, అప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చేసావా? ఇంకా ఎక్కడా? ఇక్కడ గాలివాన. ఊటీ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాను. ఫ్లైట్ డిలే. ఇంకా అక్కడే ఉన్నావా? ప్రపంచంలో ఉన్న ఇబ్బందులన్నీ నీకే వస్తాయి. సరే సరే, అక్కడే ఉండు. నిమ్మి, నువ్వు చాలాసార్లు ఫ్లైట్లో ఎగిరొచ్చావు కదా, మరి ఆ ప్రాక్టీస్తో నువ్వు ఒక్కదాని ఎగిరాలేకపోయావా? ఏంటి పూజుందా పక్కన? అదేం లేదే. హుషారుగా వస్తుంటే మాటలు. మీ అక్క ఎయిర్పోర్ట్కి వచ్చిందంట, ఫ్లైట్ డిలే అట. ఆవిడికేమో ఫ్రెండ్స్ నదులు రావడం ఇష్టం ఉండదు, విమానానికేమో ఎయిర్పోర్ట్ నదులు రావడం ఇష్టం ఉండదు. ఈ ఇంట్లో స్పెషాలిటీ అదే కదా, ఎవరిష్ట ప్రకారం ఏది జరగదు. మీ అక్క తొందరగా వచ్చేస్తే బాగుండు. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను కదా. ఎందుకంత మూడీగా ఉంటావు? మీ అమ్మగారు ఏం చెప్పారో గుర్తులేదా? నేనేం మూడీగా లేను. నెక్స్ట్ స్టెప్ మీదే. ఓ, నాదే కదా. అమ్మాయి గారు టీ అక్కడ పెట్టేసే. కమలా, మీ అబ్బాయికి ఒంట్లో బాగాలేదన్నావు, హాస్పిటల్కి తీసుకెళ్ళావా? పూజమ్మ గారు కార్లో పంపించారు. ఓ, నువ్వు పంపించావా? కమలా, దగ్గరలో ఉండు, ఏమైనా కావలిస్తే పిలుస్తాను. అలాగేనమ్మా. బావగారు, ఆడాల్సింది మీరే. ఓ, ఆడాల్సింది నేనే కదా. కమలా, నువ్వు వెళ్ళి కిందుండు, ఏమైనా అవసరం అయితే పిలుస్తాను. నేను గాయపడింది మీ అమ్మగారి కోసం, అది మర్చిపోకు. మర్చిపోతే ఎవ్రీ మినిట్ గుర్తు చేయడానికి మీరు మీ కాలు ఉన్నాయి కదా. హే, ఎత్తు వేయాల్సింది నేను. చెయ్యొద్దులండి, నోట్తో చెప్తే నాకు అర్థమవుతుంది కదా. జీవితాంతం ఈ చేతులు ఇలాగే కలిసి ఉండాలని నేను అనుకుంటూ ఉంటే చెయ్యొదలమంటావేంటి? అక్క చేయి పట్టుకున్నారు కదా, అక్కను ఉద్ధరించండి చాలు. మీ అక్కకి అంత తీరుబడి ఎక్కడుంది? అందుకే నీ చేతులు పట్టుకుంటాను అంటున్నాను. ఆపుతారా ఇక మీ డబుల్ మీనింగ్ డైలాగులు? ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్ ఏం లేదు, సింగిల్ మీనింగే. ఏంటా మీనింగు? నీకు మొగుడిని చూసి నీ చెయ్యి అతని చేతిలో పెట్టాలి అంటే ముందు నీ చెయ్యి నేను పట్టుకోవాలి కదా. తెలివితేటలు బాగానే పెరిగాయే చేసాటం వల్ల. తెలివితేటలేంటి? బాధ్యత. నీ బాధ్యత అంతా నా నెత్తి మీద ఉంది. అందుకు అమ్మా నాన్నున్నారు, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. పూజ, ఇవాళ మీ అక్క వస్తుంది, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. డ్రైవర్తో చెప్తాను. మరి ఆట? మీ బ్రెయిన్ చాలా వేడెక్కిపోయింది, మీ సెల్ ఫోన్తో ఒక స్నాప్ తీయండి.
వేడి దిగిన తర్వాత ఆడదాం. ఈ విషయం అమ్మగారికి ఎక్కడే చెప్పేద్దాం అంటావా? చెప్పేద్దాంరా. నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా. నువ్వెప్పుడు ఇంతే. చెప్పరా. నేను చెప్పమన్నానా? కిష్టప్ప, ఏంటి మీ గొడవ? ఏం లేదమ్మా, మీరు ఒకసారి ఇటు అమ్మా. ఇలా వచ్చి చెప్పండి. అక్కడ దేవుడున్నాడు కదమ్మా, మీరు ఇటు రండమ్మా. గురవై పొలంలో ఏటేశారమ్మా. మాంసం చూడగానే అబ్బాయి గారే గుర్తుకొచ్చారు. ఈరోజు అబ్బాయి గారు భోజనానికి వస్తారు కదమ్మా, అందుకని మాంసం తెచ్చానమ్మా. మీ అభిమానం బాగానే ఉంది గాని సాయి చేపలు మాంసం తినడు. జైతో చెప్పి వండించుకుని మీరే తినండి. అయ్యో, భలే పని అయిందమ్మా. రే, నీకు ముందే చెప్పాను అబ్బాయి గారిని ఇస్తుంటని. జయమ్మ గారు నాకు ముందే చెప్పారా? చెప్పేవులేరా, చేలో బోళ్ళు ఉన్నాయి, కూరగాయలు శనక్కాయలున్నాయి. 5 తెచ్చినా పోయేది, అనవసరంగా మాంసం తెచ్చాను. నువ్వు ఎప్పుడు ఇంతలేరా? దాము, గుళ్ళో రుద్రయాగం జరుగుతోంది, వస్తావా? నేను రానమ్మా, సాయంత్రం వచ్చి బొట్టు పెట్టుకుంటాను. జయ కూడా వస్తానంటోంది, వద్దంటే బాగోదు. వద్దండం దేనికి? తీసుకెళ్ళు. అది కాదే, సాయి ఇంటికి భోజనానికి వస్తున్నాడు. తను వచ్చినప్పుడు ఎవరూ లేకపోతే ఏం బాగుంటుంది? ఏ, నేను లేనా ఇంట్లో? ఉన్నావు గాని పెడతావా భోజనం? అది కాదే, ఆ అబ్బాయి అంటే చిరుబుర్లాడతావు కదా, అందుకని. ఏంటమ్మా, మీరందరూ ఉంటారని సరదాగా ఏడిపిస్తూ ఉంటాను. మాకు తెలుసులేండి మర్యాద. సరే అయితే. దాము, వెళ్ళి హాల్లో కూర్చో. మళ్ళీ తనొచ్చేటప్పటికెవరూ లేకపోతే వెళ్ళిపోతాడు. సరే, నువ్వెళ్ళు. జయా, బయలుదేరదామా? బయలుదేరదాం పిన్ని. నువ్వు ఆవు నెయ్యి తెచ్చుకుంటున్నావా? తీసుకొస్తున్నా. దాము, మేం బయలుదేరుతున్నాం. అలాగే. శ్రీలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు, హలో డాక్టర్ గారు, ఏంటిలా వచ్చి వెళ్ళిపోతున్నారు? మీ అమ్మగారి గురించి వచ్చాను. మా అమ్మగారి గురించి వస్తే నాతో మాట్లాడకూడదా? మా అమ్మగారు లేరు, గుడికెళ్లారు. రండి, కూర్చోండి.
ఇలా దయచేశారు? ఏం లేదండి, మీ అమ్మగారు రమ్మంటే వచ్చాను. మా అమ్మగారు రమ్మంటే వచ్చారా? ఏ భోజనానికి వచ్చానంటే నామోషినా? అదేం లేదు, ఎవరూ లేరని వెళ్ళిపోతున్నాను. ఎవరూ లేరా? మా అమ్మ కూడా అదే మాట అంటుంది. నిలువెత్తు విగ్రహంలా ఇక్కడ కూర్చున్నాను, కనిపించట్లేదా? అదే విగ్రహం అనుకొని వెళ్ళిపోతున్నాను. ఆ? అదేనండి, సీరియస్గా బుక్ చేస్తున్నారుగా, అందుకే వెళ్తున్నాను. ఆ, మాట్లాడాలనుకున్నది అయిపోయింది, వెళ్ళిరండి. బాయ్ అండి. ఏమండి జోక్గా అన్నానండి, వచ్చి కూర్చోండి. ఏంటి కూర్చోమనగానే వచ్చి కూర్చుని పోవడమేనా? నవ్వుతున్నారేంటి? ఉడుక్కోవాలి, బాధపడాలి. దమయంతి గారు, మీ అమ్మగారు నాకు ప్రత్యక్ష దేవత, మీరు ఆవిడ కూతురు. మీరు ఏడిపిస్తే నేను నిజంగా బాధపడతా అనుకుంటున్నారా? లేదండి, మీరు ఎలా ఆనందపడ్డా నాకు ఆనందమే. గుడ్, చాలా అండర్స్టాండింగ్ మైండ్ మీది. వెరీ గుడ్. ఇంత లేట్గా వచ్చారేంటి భోజనానికి? పొలంలో వాటర్ పంప్కి చిన్న ప్రాబ్లం వచ్చిందండి, అది చూసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అలాగా, సరే రండి, కాళ్ళు చేతులు కడుక్కుని వస్తే భోజనం వడ్డించేస్తాను. ఈ టైంలో గుడికి ఎందుకు వెళ్ళారండి? గుళ్ళో యాగం జరుగుతుంది, అందుకని వెళ్ళారు. మీకు పూజలంటే ఎక్కువ ఇష్టమే కదా, మీరు వెళ్ళలేకపోయారా? ఇంట్లో ఎప్పుడూ యాగాలు హోమాలు చేయిస్తూనే ఉంటుందమ్మా. అందుకే చూసారా మా గోడలన్నీ ఎలా మసిబారిపోయాయో. గోడలు అలా మసిబారితేనే ఇంట్లో ఉండే మనుషులు బ్రైట్గా కనపడతారు. ఓహో, గోడలు నల్లగా ఉండడం వల్ల మా అమ్మ నేను తెల్లగా కనిపిస్తున్నావంటారా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.